ఒక్కడే పరమాత్మ, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని మనకు బాగా తెలుసు. ఒక్కడే పరమాత్మను తెలుసు. ఆ పరమాత్మను వివిధ రూపాల్లో ఆరాధిస్తాం. అంచేత కృష్ణుడు మాట వేరు, శివుడు మాట వేరు కాదని. కృష్ణుడు ఏమంటాడంటే భాగవతంలో ఏకాదశి అధ్యాయంలో ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ 3 మాటలు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోవయ్యా. ఒకటి, నా గురించి ఎవడైనా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను అన్నాడు. ఎవ్వరు ఏం చేయించాలన్నా ఈశ్వర అనుగ్రహం లేకుండా చేయించలేరు, అందులో సందేహమే లేదు. అందుకని ఆ పట్టుకునేదేదో ఈశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే అయిపోయేదానికి మధ్యలో క్షణమాత్ర జీవితం కలిగినటువంటి మానవుల కాళ్ళు పట్టుకుంటే మనకొచ్చేది ఏమిటి? ఇది ఆలోచన రావాలి మనిషికి. మనకి ఏదైనా అవసరమైనా లేదా కష్టం వచ్చినా మనం ఏం చేస్తాము అంటే ఊళ్ళో ఎవడి కాళ్ళు పట్టుకుందామా అని ఆలోచిస్తాం మనం. ఏమో తీరా కాళ్ళు పట్టుకుని చేసినా ఫలితం ఉండాలి కదా. ఆ పట్టుకునేది ఈ ఊరికి కాదు, ఈ దేశానికి కాదు, అనంతకోటి బ్రహ్మాండాలన్నిటికీ అధినాథుడైనటువంటి మీ పరమేశ్వరుని యొక్క పాదాలు పట్టుకుంటే మంచిది కదా. పట్టుకునేదేదో ఆ కోరిక ఉన్నప్పుడు పెద్ద కోరిక, పెద్ద ప్రయత్నం చేద్దాం.